హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే కదా. కూటమి సర్కారు అంటే వాళ్ళ లక్ష్యం ఎజెండా ఏందన్నది ఈ పాటికే ప్రజలకు అర్థమైపోయింది. 6 గ్యారెంటీలు సూపర్ 6 హామీలు ఇచ్చి వాటికి ఎట్లా తిలోదకాలు ఇచ్చారో, అసెంబ్లీ సాక్షిగా ఎలా అబద్ధాలు వల్లెవేశారో అన్ని రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అమరావతికి సంబంధించి ఆ గ్రాఫిక్స్ నిర్మాణాల కోసం మళ్ళొకసారి సిఆర్డీఏ ఆమోదం తెలుపుతూ నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా సిఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మన పొంగూరు నారాయణ సిఆర్డీఏ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి కొన్ని కీలక విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పారనమాట. 2014 నుంచి 18 మధ్య అమరావతి రాజధానిగా ఎంపిక చేసి ఆ భూభాగవతం అవన్నీ వేరే టాపిక్, వాటి సంగతి పక్కన పెడితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా అమరావతి గ్రాఫిక్ డిజైన్లను అప్పుడు కట్టిన తాత్కాలిక భవనాలన్నింటినీ ఆపేసి ఇక మిగతా 3 రాజధానుల స్లోగన్ తీసుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి రాజధానిలో ఏవైతే సెక్రటేరియట్ తర్వాత కొన్ని కీలక భవనాలకు సంబంధించి నార్మన్ అండ్ ఫోస్టర్స్ అనే సంస్థకు అప్పట్లో టెండర్లు పిలిచి వాటి నిర్మాణం పనులన్నీ కూడా ఆ నార్మన్ ఫోస్టర్ సంస్థకు హ్యాండ్ ఓవర్ చేసిరు. అయితే జగన్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసిర్రు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆ రద్దు గురించి ఎక్కడ ఒక జీవో కానీ ఒక ఆదేశం కానీ ఇవ్వలేదు. జస్ట్ ఆ నిర్మాణాలనే అట్లా హోల్డ్లో పెట్టారు అంతే. గత ప్రభుత్వం నార్మన్ ఫోస్టర్ బిడ్డింగ్స్ను ఆపేసింది కాబట్టి మళ్ళీ కొత్తగా టెండర్లు నిర్వహించాల్సి వస్తుందని చెప్పి నిన్న పొంగూరు నారాయణ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారనమాట. సో ఇదే నేపథ్యంలో సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని తెలియజేసినట్టు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడినట్టయింది. సో ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఇక పప్పుగుత్తి నిర్మాణాలు, ఇడ్లీ పాత్ర నిర్మాణాలు, ఎందుకంటే వాటినే పాత డిజైన్లనే మళ్ళీ కొనసాగిస్తారంట. సో వాటి స్థానాల్లోనే ఇది ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్కు పూర్తవుతా ఉంది. గతంలో సచివాలయం అంటే ఏదైతే శాశ్వత సచివాలయ నిర్మాణం ఉందో అది మొత్తం నీళ్ళల్లో మునిగిపోయిన సందర్భాన్ని మనం చూసినాం. బాబు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రజలకు చూపించారనమాట. సో దానికి ఐఐటి చెన్నై నుంచి నిపుణులను తీసుకొచ్చి అసలు ఆ నిర్మాణాన్ని కొనసాగించవచ్చా లేదా, కూల్చి మళ్ళా కట్టాలా, ఇట్లాంటివన్నిటి కూడా ఎన్నో తర్జన భర్జనల తర్వాత అదే ప్రాంతంలో అదే నిర్మాణాలను కొనసాగించవచ్చు అని చెప్పి నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పిందంట. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక అమరావతి రాజధాని అనేది మళ్ళా పునర్నిర్మాణం జరుపుకోబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మన ఏకైక ఏజెండా అమరావతి కోసం ఇంకా ఎవరెవరు ఎన్నెన్ని చందాలు ఇచ్చారో, అక్కడ భూములు ఎవరివి, మన కులపోళ్ళు మన సమాజపు వ్యక్తులు ఎన్నెన్ని భూములు కొలగొట్టినారు అన్నది అది మళ్ళీ వేరే టాపిక్. ఇప్పుడు మనం ఎవరం కూడా సూపర్ 6 హామీలు అడగొద్దు. మద్యం లిక్కర్ టెండర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత దోచుకుంటుంది, అయిన వాళ్ళు ఎంత దోచుకుంటుంది, ఇవేవి అడగొద్దు. అడిగిన వాళ్ళని ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో ప్రభుత్వం అంటే రాజద్రోహం రేంజ్లో ఆఖరికి సినీ దర్శకుడు వర్మను కూడా అరెస్ట్ చేసేందుకు ఎంత ఉబలాట పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మాట్లాడకూడదు. మనం ఎంతసేపు ఉన్నా అమరావతి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి అది ఎప్పటికి ల్యాండ్ అవుతుంది, ఎంత సేఫ్గా జర్నీ చేస్తుంది అన్నది ఫ్యూచర్లో వెళ్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.